రాష్ట్రంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందించింది. 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. రాష్ట్రంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందించింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. దమనకాండపై 2 రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసులు, నేతలు, వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం సేకరించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగింది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీకి అందించారు. కాగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. పల్నాడు, తాడిపత్రి, మాచర్ల, నర్సరావుపేట, తిరుపతి, చంద్రగిరి హింసాత్మక ఘటనలో ప్రతి అంశంపైనా కేసు నమోదు చేసేలా చూడాలని, అవసరమైతే కొన్ని అదనపు సెక్షన్లను సైతం జోడించాలని ఇప్పటికే డీజీపీ ఆదేశించారు. జిల్లాలో పూర్తి అవగాహన ఉన్న అధికారులను మార్చడం వల్లే పోలింగ్ జరిగే రోజు ఆ తర్వాత హింస జరిగిందని వైసీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారని ఆరోపించారు. ఈ ఎన్నికలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చలా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగు ఆ తర్వాత రోజున రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సమగ్ర విచారణ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ను కోరింది. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, మాజీ మంత్రులు పేర్ని నాని, రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్యే మలాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డిలు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఈసీ ఆదేశాల మేరకు ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చీఫ్ వినీత్ను కలిశారు. ఈ సందర్భంగా సిట్ చీఫ్కు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడంతో పాటు అల్లర్లకు కారణమైన కొన్ని విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వినీత్ బ్రిజ్లాల్ను కలిసిన అనంతరం డీజీపీ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం మీడియాతో మాట్లాడింది. ఎన్నికలకు ముందు ఉన్న కలెక్టర్లు, ఎస్పీలను ఎన్నికల కమిషన్ మార్చేసిందని అన్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, చంద్రబాబు కలిసి అధికారులపై కొన్ని ఫిర్యాదులు ఇచ్చారని, వారి ఫిర్యాదుల ఆధారంగా అధికారులను మార్చారని, ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే హింసాత్మక ఘటనలు జరిగాయని తెలిపారు. పల్నాడు, అనంతపురం, తిరుపతిలో ఎస్పీలను మార్చారు. ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే అల్లర్లు జరిగాయని, అక్కడే అధికారుల సస్పెన్షన్లు జరిగాయని పేర్కొన్నారు. అక్కడే మళ్లీ కొత్త అధికారులను నియమించారని, అక్కడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరపాల్సిన అవసరం ఏర్పడిందంటే వాస్తవాలు గమనించాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. ఇది దారుణమైన పరిస్థితి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిన సందర్భం అని వ్యాఖ్యానించారు. పోలీసు యంత్రాంగం పూర్తిగా టీడీపీతో కుమ్మక్కైందని, టీడీపీతో కుమ్మక్కై ఎన్నికల్లో టీడీపీని గెలిపించడం కోసం పావులుగా పోలీసులు పనిచేశారంటే కంచే చేను మేసినట్టు కాదా? చేసిన తప్పుకు ఈసీతో చివాట్లు తిని పోలీసు యంత్రాంగం బాధ్యత వహిస్తుందని అన్నారు. చాలా విచిత్రమైన చరిత్రలో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన. ఎందుకని అరుదుగా జరిగేటటువంటి సంఘటన అంటున్నానంటే, ఎన్నికలకు ముందు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నికలకు ముందు ఉన్నటువంటి కలెక్టర్స్ని, ఎస్పీలని ఎన్నికల కమిషన్ మార్చింది. ఎన్నికల నిర్ణయం జరిగిన తర్వాత సహజంగా ఇలా జరగటం అనేది చరిత్రలో చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. దేని మీద మార్చారు అంటే, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అయ్యా పల్నాడులో ఎస్పీ ఉంటే మాకు ఇబ్బంది అని కాదు, పల్నాడులో ఉంటే శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు వాళ్ళు అనేటువంటి ఒక రిప్రజెంటేషన్స్ ఇస్తే అధికారులు చాలా మందిని మార్చారు. మంచిదే, మార్చడం వల్ల దానివల్ల మేమేమి పెద్ద ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఎక్కడైతే మార్చారో అక్కడే మళ్ళా సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో జరిగిన అల్లర్లు, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో జరిగిన అవాంతరాలు, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలపై వైసీపీ మీడియా చేస్తున్న తప్పుడు ఆరోపణలపై ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడుతూ, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో ఎన్నో అవాంతరాలు జరిగాయన్నారు. ఎంతమంది ఫారం 12ను దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారో వివరాలు తెలపండని సీఈసీని కోరామన్నారు. గెజిటెడ్ అధికారి సంతకం, స్టాంప్ ఉన్నా లేకపోయినా ఓటు వేస్తే అది ఉద్యోగి తప్పు కాదన్నారు. ఎన్నికల అధికారి తప్పు. కొన్ని చోట్ల కావాలనే ఎన్నికల అధికారులు ఈ తప్పులు చేసి ఓటిన్ వ్యాలిడ్ చేశారని ఆరోపించారు. డీసీపీ సత్యబాబు కంచెల పోలీస్ ఎఫ్ఐఆర్లు కట్టింత అరాచకం చేస్తే అక్కడ విశాఖపట్నం సిపి నోరు తెరవాల. డీజీపీ
మీడియాకి లెటర్లు రాస్తున్నాడు, చూపించొద్దు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సినాడు మీరు, గొడవలు జరగకుండా చూడాల్సింది మీరు. ఇవాళ ఎఫ్ఐఆర్లో ఇవాళ పల్నాడులో ఇప్పుడు ఎంపీ గారు చెప్పాడు, ఆ ఎఫ్ఐఆర్లో ఆ సెక్షన్లో మీరే వేసి ఉంటే ఇవాళ సిట్ ఎందుకు వచ్చేది? ఇవాళ ఇంత అరాచకం ఎందుకు జరిగేది? ఈ బందోబస్తు అంతా ఎవరు పెట్టారు? రఘురామరెడ్డి, ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, జవహర్ రెడ్డి, ఈ 5గురు పర్యవేక్షణలో బందోబస్తులు అక్కడ వేసిన ప్రతి ఒక్క ఆఫీసరు, ఏఆర్ఓ అవ్వచ్చు, ఆర్ఓ అవ్వచ్చు, పోలీస్ డిఎస్పీ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, సిఐ అవ్వచ్చు, మొత్తం ఈ 5గురే చేశారు. 87 నర్సరావుపేట, 14 నర్సరావుపేట అని చెప్పి రాయాలి. అది రాసి ఇవ్వాల్సింది వేరే వాళ్ళు, లోపల ఓటు మాత్రం వీళ్ళు వేయాలి. కానీ అది రివర్స్ రాస్తే 14 నర్సరావుపేట 87 అంటే 14 నర్సరావుపేట అంటే ఎంపీ కాన్స్టిట్యున్సీ, 87 అంటే 87, 97 అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్ అది. సో అది అటు తిప్పి రాసినా తీసి పక్కన పడేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి ఓటు వేయడానికి ముందుకు వచ్చారు, వచ్చి ఉపయోగించున్నారు. కాబట్టి మ్యాక్సిమం ఓట్స్ని వాళ్ళు లోపల తప్పేం చేస్తే సరే తీసి పక్కన పడేచ్చు, కానీ ఓటు వేయడానికి వచ్చినప్పుడు మ్యాక్సిమం ఓట్స్ని ఎలా వ్యాలిడ్ చేయాలని ప్రయత్నించమని చెప్పి, ఎలా వ్యాలిడ్ చేయడానికి చూడమని చెప్పి ఈరోజు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని, ఈసారి ఎన్నికల్లో వైసీపీ 150 సీట్లు గెలవబోతుందని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. జూన్ 9న ఉదయం 9:30కి విశాఖపట్నంలో వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుందని విజయంపై ధీమా వ్యక్తం చేశారు. మే 13వ తేదీ జరిగిన పోలింగ్ సరళి గమనిస్తే వైసీపీదే విజయమని తెలుస్తుంది. వృద్ధులు, మహిళలు, వికలాంగులు పెద్ద సంఖ్యలో వచ్చి వైసీపీకి ఓటు వేశారని చెప్పారు. మైనారిటీసు, ఎస్సీసు, బీసీసు, మరీ ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మహిళలైతే అసలు మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోయినా ఎండను కూడా భరిస్తూ నిలబడ్డారంటే అది వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి పట్ల చూపిస్తున్న ఆదరణ, కృతజ్ఞత. ఆయన్ని మళ్ళా ఒకసారి ఆయన తీసుకొచ్చుకుంటే మనకి ఈ విధంగా ఏవైతే పథకాల వల్ల లబ్ధి చేకూరుతుందో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో వస్తాయనే నమ్మకం భావించినట్టుగానే గత 5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ కార్యక్రమాల వల్ల డైరెక్ట్గా కుటుంబాలలో మేలు జరిగిన దానికి మరీ ముఖ్యంగా మహిళలు, వృద్ధులు చూపించిన కృతజ్ఞతకు నిదర్శనమే మొన్న 13వ తారీఖు జరిగిన పోలింగ్ సరళి గమనిస్తే అర్ధరాత్రి 11:30-12 వరకు కూడా మార్నింగ్ 7:30 నుంచి మహిళలు, మరీ ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు వచ్చి ఓట్లేసిన తీరు చూస్తేనే ఆ రోజే తెలిసిపోయింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల దేశం అభివృద్ధి చెందాలంటే మతంలో రాజకీయ జోక్యం ఉండకూడదని, లౌకికవాదం ఉండాలని సిపిఎం జాతీయ నాయకులు బివి రాఘవులు పేర్కొన్నారు. బీజేపీకి 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. లౌకిక రాజ్యాంగాన్ని మార్చేసి దేశ సమైక్యతను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధులు, దక్షిణ భారత ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఎంబీవీకే భవన్ నందు దేశ సమైక్యత ఎదురవుతున్న సవాళ్లు అంశంపై స్మారకోపన్యాసం జరిగింది. సిపిఎం జాతీయ నాయకులు బివి రాఘవులు మాట్లాడుతూ దేశ సమైక్యతను దెబ్బతీసేలా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశంలో ముస్లింల జనాభా పెరుగుతోందని ప్రచారాలు చేస్తూ వారిని ద్వితీయ శ్రేణులుగా చేయాలని చూస్తున్నారని అన్నారు. ముస్లింలు పిల్లలను ఎక్కువగా కంటున్నారు, హిందువులు ఎక్కువ మందిని పిల్లలను కంటున్నారని విరుద్ధ వాదనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మతానికి, జనాభాకు సంబంధం లేదని అన్నారు. ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి, సామాజిక న్యాయానికి, స్వావలంబనకు, ఫెడరలిజానికి విఘాతం కలిగిస్తూ దేశంలో ప్రధాని మోడీ 10 ఏళ్లుగా పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక స్తోమత ఉన్నవారే పిల్లలు కంటారని, మతానికి మాత్రం సంబంధం లేదని పేర్కొన్నారు. క్రీస్తు శకం 600 సంవత్సరాల్లో ఇస్లాం పుట్టిందని, ఆ సమయంలోనే భారత్లో అడుగుపెట్టారని, ముస్లిం రాజులు పాలించిన సమయంలోనే జనాభా పెరగలేదని అన్నారు. దేశం సమైక్యంగా లేకపోతే ఆర్థికంగా అభివృద్ధి చెందదని అన్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కులాలను చూసి ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి దాన్ని బట్టి అభ్యర్థులను పెడుతున్నారు. అలాగే మా కులం వాళ్ళు ఎంత ఉన్నారు కాబట్టి మీకు ఇన్ని ఓట్లు వేస్తామని చెప్పి ఇంత డబ్బులు కావాలని అడిగే సంఘాల నాయకులు ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం.
అలాగే మన రాజ్యాంగంలో ఏం చేసాం, అలాగే చట్టాలు ఏం చేసాం, రిజర్వేషన్లు ఇస్తున్నాం. రిజర్వేషన్ ఇవ్వాలంటే పలానా కులం అని రాయాలి. నేను పలానా కులం బీసీ కిందకి, ఎస్సీ కింద, ఎస్టీ కిందకి వస్తాను, ఇప్పుడు అయితే ఓబీసీ కిందకి కూడా వస్తాను కులం రాయాలి. ఈ ఒక రకంగా నీ కులం గురించి మర్చిపోకుండా నీ కులం గురించి ప్రతిసారి జ్ఞాపకం చేసుకున్నట్టు విధానాలు ఉన్నాయి. మండల్ కమిషన్ అప్పుడు చూసాం, ఇట్లాంటివన్నీ చూసాం. కాబట్టి ఈ కులతత్వం అనేది కూడా ప్రజలను విడదీసే పరిస్థితి ఉంది. తాను రేవు పార్టీలో పాల్గొన్నాననే ప్రచారం అవాస్తవమని హీరో శ్రీకాంత్ అన్నారు. తాను ఎలాంటి పార్టీలకు వెళ్లలేదని చెప్పారు. ఇందులోకి అనవసరంగా తమను లాగుతున్నారని, తమపై వస్తున్న వార్తలు నిజం లేదని కొట్టిపారేశారు. ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నామని శ్రీకాంత్ అన్నారు. కాగా బెంగళూరులో జరిగిన రేవు పార్టీలో ఇప్పటికే పలువురు తెలుగు నటులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. చాలా అట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవు పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవు పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసినాయి. కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే, ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవు పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. ఈవీఎంలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రత కల్పిస్తున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న ప్రదేశాన్ని ఇప్పటికే రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగిందని చెప్పారు. కౌంటింగ్ రోజు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలు ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ముగిశాయని పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ తెలిపారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈవీఎంలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 2 సిఆర్పీఎఫ్ ఆర్మడ్ పోలీసుతో సుమారు 400 మంది పోలీసులతో 3 అంచెల భద్రత కలిగించేందుకు విధిలో ఉన్నారని వెల్లడించారు. స్ట్రాంగ్ రూముల్లోకి కలెక్టర్ జారీ చేసిన పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతి ఇస్తున్నామని తెలిపారు. ఫేషియల్ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూములకు వచ్చేవారిని గుర్తించడం జరుగుతుందని చెప్పారు. వచ్చే ప్రతి ఒక్కరిని వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించడం జరుగుతుందని అన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో సెక్షన్ 144 అమల్లో ఉందని, 4 కన్నా ఎక్కువ మంది గుమిగూడినా, కర్రలు, మారణాయుధాలతో తిరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కౌంటింగ్ రోజు ఎవరికీ బాణాసంచా పేల్చే అనుమతి లేదని, ఆ కారణంగా ఇప్పటికే బాణాసంచా విక్రయదారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలియజేశారు. స్ట్రాంగ్ రూమ్స్ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించామని, అటువంటి ప్రదేశంలో డ్రోన్స్ ఎగరవేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ఎవరైనా పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సుమారుగా 6,000 మంది సిబ్బందితో, 13 సిఆర్పిఎఫ్ కంపెనీస్తో, ఇంకా ఏపీఎస్పీ బలగాలతో 1,300 మంది ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ సిబ్బందితో ఎలక్షన్స్ మ్యాక్సిమం పీస్ఫుల్గా జరపడం జరిగింది. చిన్న మైనర్ ఇన్సిడెంట్స్ తప్ప ఎక్కడ కూడా మేజర్ ఇన్సిడెంట్స్ లేకుండా మన ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో అంతా పీస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు ఈవీఎం మీ అందరికీ ఐడియా ఉంది. ఇబ్రహీంపట్నం లిమిట్స్లో, నిమ్రాన్ నోవా కాలేజెస్లో స్టోర్ చేయడం జరిగింది. 29 స్ట్రాంగ్ రూమ్స్లో టోటల్లీ మన 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్లస్ లోక్సభ కాన్స్టిట్యున్సీకి సంబంధించి విజయవాడ మన ఈవీఎంస్ భద్రపరచడం జరిగింది. దీని మీద ఆల్రెడీ దీంట్లో యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మొత్తం 2 కంపెనీస్ సిఆర్పిఎఫ్ బలగాలతో ఒక లేయర్, స్ట్రాంగ్ లేయర్ మనకి స్ట్రాంగ్ రూమ్స్కి బందోబస్తు ఇవ్వడం జరిగింది. వచ్చిన వాళ్ళందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపడం జరుగుతుంది. సో మా అభ్యర్థన ఏమంటే, ఎవరైనా క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ వచ్చేమాట అయితే కలెక్టర్ గారు ఇచ్చిన పాస్ మీద తీసుకురండి. వచ్చిన తర్వాత ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఎక్కడైతే విజిటర్స్ బుక్లో కానీ లాగ్ బుక్లో కానీ సంతకాలు పెట్టి వీడియోగ్రఫీ ద్వారానే వాళ్ళు ఎలా చేయబడతారో అది గుర్తుంచుకోవాలి. అలాగే బయట నుంచి అంటే అన్ని రూమ్లు మేము తిరగలేము, చాలా ఉంది క్యాంపస్ అనుకుంటే కనుక
వాళ్ళకి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బిల్డింగ్ వైజ్ కంట్రోల్ రూము, మాస్టర్ కంట్రోల్ రూమ్. వీటిలో కూడా అన్ని స్ట్రాంగ్ రూమ్స్ 29 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. 29 స్ట్రాంగ్ రూమ్స్ విజిబిలిటీ ఉండేట్టుగా సీసీ కెమెరాస్తో కమాండ్ కంట్రోల్ రూము ఉంచడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు వెళ్ళి చూడొచ్చు, లేదా బిల్డింగ్ వైజ్ కూడా దే కెన్ గో అండ్ సీ. తర్వాత గొడవలు నియంత్రించడం కోసం ఆల్రెడీ సెక్షన్ 144 మన జిల్లా పరిధి అంతా కూడా ఇంప్లిమెంట్ అయింది. అలాగే సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా ప్రొమల్గేట్ చేయడం జరిగింది. సెక్షన్ 144 ప్రకారం ఎంత తెలుసు, నలుగురు నుంచి ఎవరు బయట తిరగడానికి వెళ్ళలేదు. సెక్షన్ 30 ప్రకారం ఏ రకమైన మీటింగ్స్ పెట్టాలన్నా, ప్రొసెషన్స్ తీయాలన్నా, ర్యాలీలు తీయాలన్నా, ఏం చేయాలన్నా సరే పోలీస్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. తాడేపల్లి ఆదేశాల మేరకు సీఎస్ నేతృత్వంలోనే కుట్ర జరుగుతోందని తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. కంచర్లపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తోందని, తప్పుడు కేసులు పెట్టిన వాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదని దేవినేని ఉమా హెచ్చరించారు. బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖ పోలీసులు కేసు పెట్టడం సరికాదని మండిపడ్డారు. బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖ పోలీసులు కేసు పెట్టడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. కంచర్లపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తోందని విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టిన వాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదని దేవినేని ఉమా హెచ్చరించారు. తాడేపల్లి ఆదేశాల మేరకు సీఎస్ నేతృత్వంలోనే కుట్ర జరుగుతోందన్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ వ్యవహార శైలిని ఈసీ కట్టడి చేయాలని కోరారు. విశాఖలో బాధితులు గోడు చెప్పుకుంటే ఆ బాధను ప్రసారం చేసిన ఛానళ్లపైన కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. మీడియా స్వేచ్ఛపైన దాడి చేసే పరిస్థితికి వచ్చారని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతల అరాచకాలను ప్రజలకు తెలియచేయటం తప్ప అని దేవినేని ఉమా ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికారులు, పోలీసులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలే పాటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత జరిగిన హింస కావాలనే వైఎస్ఆర్సీపీ చేసిన కుట్ర అని మండిపడ్డారు. మహిళపై దాడి జరిగిన తీరు చూస్తే చాలా బాధేస్తోందని అన్నారు. సీఎం జగన్ కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయని, తమ పార్టీకి ఓటు వేయలేదనే కక్షతోనే దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను కూడా ముద్దాయిలుగా చేస్తూ ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నారంటే చీఫ్ సెక్రటరీ గారి స్వామిభక్తి, ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళినా కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి స్వామి భక్తి దేశం ఎల్లలు దాటిపోతూ ఉంది. మరి లండన్లో ఉన్న ముఖ్యమంత్రి సంతోషపడాలని మీరు ఎఫ్ఐఆర్లు కడుతున్నారో తెలియట్లేదు. అధికార పక్షంతో అంటగాగిన పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. విశాఖపట్నంలో బాధితులు గోడు చెప్పుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసది చాలా స్పష్టంగా డబ్బులు తీసుకోలేదని, ఓటేయలేదని కక్షతో 3 మహిళల మీద దాడి చేసిన సంఘటన వాళ్లే స్వయంగా రికార్డ్ చేసి బయట ప్రపంచానికి తెలియజేశారు. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. టోటల్గా ఒకప్పుడు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోలీసు వ్యవస్థకు ఏ విధంగా పేరు వచ్చింది, ఇవాళ మీరు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే మీడియా మీద పెట్టిన సెక్షన్లు కూడా చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. సమన్స్ 91 సిఆర్పిసి కింద రమ్మని ఈరోజు సమన్స్ ఇచ్చారు. క్రైమ్ నెంబర్ 186/2024 అండర్ సెక్షన్ 153A, 188, 505 120B అంటే కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ, 120B రెడ్ విత్ 34 IPC సెక్షన్ 3132B. అక్కడ పోటీ చేసిన అభ్యర్థి మాట విని ఇవన్నీ డీసీపీ సత్యబాబు ఆధ్వర్యంలో ఇవాళ మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ నువ్వు అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ కట్టావంటే దీని మీద ఇమీడియట్గా సిట్ దృష్టి పెట్టాలి. విశాఖలో ఓ కుటుంబంపై వైఎస్ఆర్సీపీ నేతల దాడి ఘటనపై వార్తలు ప్రసారం చేసిన మీడియాపై పోలీసులు కేసు పెట్టడం కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి, డీజీపీకి టీడీపీ నేత అచ్చెన్నాయుడు లేఖ రాశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వార్తను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కేసులు పెట్టడాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైఎస్ఆర్సీపీ నేతలు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర ఎన్నికల సంఘం, డీజీపీకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఘటనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసి మీడియా సంస్థలపై కేసులు పెట్టడాన్ని ఈసీ దృష్టికి అచ్చెన్న తీసుకువెళ్లారు. మీడియాపై కేసులు ఎత్తేసి కేసును తప్పుదారి పట్టించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో జరిగిన హింసపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. హింసను అరికట్టడంలో విఫలమైన కొందరు పోలీసులపై ఎన్నికల కమిషన్ చర్యలు కూడా తీసుకుందని, ఈ క్రమంలో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విశాఖలో పోలీసులు మీడియాపైనే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఉంగుటూరు గ్రామ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు 20 కిలోల కేక్ ను కట్ చేశారు. ఎన్టీఆర్ బ్యానర్ ఏర్పాటు చేసి కేక్ ను అభిమానులకు తినిపించారు. జిందాబాద్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. త్వరలో విడుదల కానున్న దేవరా చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు షేక్ ఇసాకు, పూరేటి నాగరాజు, సంపంగి రంగారావు, దేవరకొండ అంకాలరావు, లావూరి పవన్ కుమార్, గొల్లపల్లి యేసు, ఎడవలి దుర్గారావు, కాజా రంగారావు, షేక్ యేసు వలి మరియు దేవరకొండ సాయి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామంటూ ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ పేర్కొంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషాకు నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం లేఖ రాసింది. ఈ నెల 22 నుంచి ఏపీలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని వెల్లడించింది. సుదీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్ లో ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సేవలు నిలిపివేస్తున్నామని లేఖ తెలిపింది. మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం లేఖ రాసింది. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషాకు ఏపీ స్పెషలిస్టు ఆసుపత్రుల అసోసియేషన్ లేఖ రాసింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆసుపత్రుల సంఘం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని పేర్కొంది. 2023 ఆగస్టు నుంచి ఉన్న 1500 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి చేస్తోంది. సుదీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలపాల్సి వస్తోందని ఆసుపత్రుల సంఘం పేర్కొంది. పలుమార్లు లేఖలు రాసినా ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లింపులు చేశారని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ పేర్కొంది.